హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. మోడీ గారు వెస్ట్ బెంగాల్ గూర్గాం అనే గ్రామానికి ప్రచారం నిమిత్తంగా వెళ్ళారు. అయితే అక్కడ జల్మూరి తినడానికి వెళ్ళి ఆ అబ్బాయిని అడిగారు, జల్మూరి ఎంత అని. అయితే ఆ అబ్బాయి 10 రూపాయలు ఉంది, 20 రూపాయలు ఉందని చెప్తే, సరే ఏదో మంచిగా ఒకటి చెయ్యి అని అన్నారు. అన్న తర్వాత అబ్బాయి, సార్ కారం తింటారా మసాలా తింటారా అని అంటే, తింటాను, బుర్ర తినను అని తమాషాగా మాట్లాడారు. 10 రూపాయలు ఇస్తుండగా ఆ అబ్బాయి వద్దనడంతో, లేదు తీసుకోవాలని చెప్పి ఇచ్చారు. ఆ జల్మూరి మోడీ గారు తిన్నారు, అక్కడ ఉండే ప్రజలందరికీ పంచిపెట్టారు. ఇప్పుడు అక్కడ జల్మూరి దుకాణం ఒక్కసారిగా చాలా ఫేమస్ అయిపోయింది. ఇది ఇలా ఉండగా కొందరు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇదంతా ఓట్ల కోసమే అని అంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఒక ప్రధానమంత్రి తన ప్రోటోకాల్ని పక్కన పెట్టి ఇదిలో తిరగాల్సిన అవసరం లేదు ఓట్ల కోసం. ఒకవేళ ఇది ప్లాన్ చేసి ఉండొచ్చు అంటే అది అయి ఉండొచ్చు కూడా. ఎందుకంటే యాదృచ్ఛికంగా జరిగితే ఒక్కసారిగా జనాలు వచ్చి తొక్కిసలాట జరుగుతుంది కాబట్టి ప్లాన్ చేసి ఉంటారు. అంతేకాని ఓట్ల కోసం అయితే కాదు. ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళలాగా చీప్ ట్రిక్స్ అంతా మోడీ గారు ఉపయోగించారు. జల్మూరి అబ్బాయికి మోడీ గారు ఇచ్చే 10 రూపాయలు చాలా ఖరీదైపోయింది. ఆ ఊరు కూడా ఫేమస్ అయిపోయింది. జై హింద్, జై శ్రీరామ్.